వెల్కమ్ టు నేత్రాని ప్రాపర్టీస్. ఎవరైతే ఇల్లు కానీ ప్లాట్స్ కానీ చూస్తున్నారో వాళ్ళ కోసం మన ఛానల్లో మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే మీ ఇల్లు కానీ ప్లాట్స్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నంబర్కు సంప్రదించండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే 1% కమిషన్ బేస్తో ఈ ప్రాపర్టీస్ను మీకు విజిట్ చేయించబడనని గమనించగలరు. హలో ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 పర్మిషన్స్తో ఉంది. ఇంటి కొలతలు చూసుకున్నట్టయితే 139 గజాలతో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు డైమెన్షన్ చూసుకున్నట్టయితే 25x50 సైజులతో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 ఫీట్ వైడ్ రోడ్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ రోడ్డు వచ్చేసి 50 ఫీట్ రోడ్డు. 50 ఫీట్ రోడ్డుకి ఎగ్జాక్ట్లీ 4th బిట్గా ఉంటుంది. లొకేషన్ చూసుకున్నట్టయితే మునుగనూరు మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఎవరైతే మంచి సైజులతో ఇల్లును తీసుకోవాలని చూస్తున్నారో వాళ్లకు ఈ ఇల్లు బెస్ట్ చాయిస్గా ఉంటుంది. 25x50 సైజులతో ఉన్న ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందో లోనికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే 2x4 గ్రానైట్ ఫినిషింగ్స్తో ఫ్లోరింగ్ రావడం జరిగింది. ఎంట్రన్స్లో సింహద్వారం చూసుకున్నట్టయితే ఇండియన్ టేకుడ్తో రావడం జరిగింది. డోర్స్ డిజైన్ చూసుకోండి ఒకసారి, ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అలాగే విండోస్కి గ్లాస్ ఫినిషింగ్ రావడం జరిగింది. వాల్స్కి మరకలు పట్టకుండా టైల్స్ ఏర్పాటు చేశారు. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే డైమండ్ ఫినిషింగ్తో ఎల్లో కలర్ కోడింగ్తో ఫాల్ సీలింగ్ రావడం జరిగింది. మనకు ఈశాన్యంలో బోర్ పాయింట్ రావడం జరిగింది. ఈ బోర్ వచ్చేసి 550 డెప్త్లో అయితే బోర్ వేయడం జరిగింది. మనకు బోర్ పాయింట్ వచ్చేసి 200లో పడినట్టు ఓనర్ గారు అయితే మనకు చెప్తున్నారు. అలాగే వాటర్ సంప్ కెపాసిటీ కూడా ఫ్యూచర్లో G+1 పర్మిషన్స్తో ఉన్నది కాబట్టి పైన ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కూడా వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా 5000 లీటర్ వాటర్ సంప్ కెపాసిటీ అయితే ఏర్పాటు చేశారు. మనకు నార్త్ సైడ్ చూసుకుంటే 2 ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. స్టెప్స్ వచ్చేసి 3 ఫీట్ స్టెప్స్ రావడం జరిగింది. స్టెప్స్ కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ వాడారు. అలాగే స్టీల్ రైనింగ్ చూసుకుంటే జిందాల్ కంపెనీ స్టీల్ వాడడం జరిగింది. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ పాయింట్ ఇచ్చారు. అలాగే ఒక కామన్ బాత్రూమ్ రావడం జరిగింది ఇండియన్ స్టైల్లో. సౌత్ సైడ్ చూసుకుంటే 1 ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు. మనకు డోర్స్కి వాడిన స్టీల్ కూడా వచ్చేసి మంచి బ్రాండెడ్ కంపెనీ స్టీల్ వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, 25x50 సైజులతో ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్లో హౌసెస్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ బెస్ట్ చాయిస్ ఆప్షన్గా ఉంటుంది. ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఈ సైట్ని ఎవరైనా విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పైన ఉన్న నెంబర్కి సంప్రదిస్తే
మేమే దగ్గరుండి ఈ సైట్ను విజిట్ చేపించడం జరుగుతుంది. మనకు నార్త్ సైడ్ చూసుకుంటే వెంటిలేషన్ కొరకు 2 కానా యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తర ముఖమున ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు కన్వీనియంట్గా కబోర్డ్స్ చేసుకునే విధంగా సెల్ఫ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సౌత్ చూసుకున్నా కూడా 2 కానా యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఎవరైతే ఓపెన్ కిచెన్ చూస్తున్నారో వాళ్ళ కోసం మంచి ప్యాటర్న్లో డిజైన్ చేసిన ఈ ఇల్లుని మీరు చూడొచ్చు. ఇది చూసుకుంటే ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా గది అయితే ఏర్పాటు చేశారు. లోపల కూడా లాంగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది. కిచెన్ రూమ్లో కూడా చూసుకుంటే వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. వాస్తు ప్రకారం పూజా గదికి కిచెన్ సింక్కి గ్యాప్ వేయడం అయితే జరిగింది. కిచెన్ బల్లా చూసుకుంటే బ్లాక్ కలర్ గ్రానైట్ రావడం జరిగింది. G+1 పర్మిషన్స్తో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన 2 BHK హౌస్ని అయితే ఈరోజు మీరు చూస్తున్నారు. 2 BHKలో వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇంటీరియర్ లైటింగ్ చూసుకోండి ఒకసారి. మంచి కలర్ కోడింగ్తో రావడం అయితే చూస్తున్నాం. ఇది వచ్చేసి అల్మారా పెట్టుకునే విధంగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో మీరు కబోర్డ్స్ చేసుకునే విధంగా సెల్ఫ్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసి ఎక్కడ కూడా మార్బుల్స్ వాడకుండా లాంగ్ గ్రానైట్ ఫినిషింగ్తో వాడడం జరిగింది. చుట్టూ వైట్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. మనకు బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ కొరకు 2 కానా విండో ఇవ్వడం జరిగింది. యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. మంచి కొలతలు కాబట్టి బెడ్రూమ్ కూడా 6x6 బెడ్ పెట్టుకునే విధంగా ఉన్నది. బెడ్రూమ్కి వచ్చేసి వెస్టర్న్ స్టైల్లో ఏర్పాటు చేయబోయే బాత్రూమ్ అయితే చూస్తున్నాం. 2 BHKలో మరో గది వచ్చేసి చిల్డ్రన్ గదిలో కూడా చూసుకుంటే మనకు పైన ఫాల్ సీలింగ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి పింక్ కలర్ ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. సౌత్ సైడ్ చూసుకుంటే 2 కానా విండో ఇవ్వడం జరిగింది. 2 బెడ్రూమ్స్కి వచ్చేసి హాల్లో ఒక ఇండియన్ స్టైల్లో ఏర్పాటు చేయబోయే ఒక బాత్రూమ్ అయితే రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్లయితే హైతనగర్ బస్ స్టాప్ నుండి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఎల్బీ నగర్ మెట్రోకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. తుర్కెంజల్ బిఎన్ రెడ్డి మెయిన్ రోడ్కి కేవలం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మునగనూర్ విలేజ్లో ఉంటుంది. తుర్కెంజల్ మున్సిపాలిటీ, అబ్దుల్పూర్పేట్ మండల్, రంగారెడ్డి డిస్టిక్లో లొకేటెడ్ అయితే ఉంది. మునగనూర్ మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. ఎవరైతే సిటీ కల్చర్కి దూరంగా విలేజ్ వాతావరణంలో హౌజెస్ని పర్చేజ్ చేయాలని చూస్తున్నారో వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదిస్తే దగ్గరుండి ఈ ప్రాపర్టీని మేమే చూపిస్తాము. అలాగే 139 గజాల్లో G+1 పర్మిషన్స్తో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు అయితే 82 lakhs చెప్తున్నారు. ఇదేం ఫిక్స్డ్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది.
మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే బ్యాంకు నుండి 75 to 80% బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరుండి ప్రొవైడ్ చేయబడను. అన్ని డాక్యుమెంట్స్ ఇతరత్ర వివరాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఈ ప్రాపర్టీ మీకు ఇప్పించబడునని గమనించగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ని కానీ మీ ప్లాట్స్ని కానీ ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదిస్తే మేమే దగ్గరుండి మీ ప్రాపర్టీస్ని ప్రమోషన్ చేసి సోషల్ మీడియా వేదికగా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టబడును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.